గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో ఒలింపియాడ్కి సంబంధించిన క్వశ్చన్ ఒకటి చూద్దామండి. 7 పవర్ 5 ప్లస్ 7 పవర్ 4 ప్లస్ 7 క్యూబ్ ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ 7 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడిగారండి. ఇక్కడ నేను 7 పవర్ 5ని 7 పవర్ 4 ఇంటూ 7 అని రాస్తున్నాను. ఈ 7 పవర్ 4ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. 7 క్యూబ్ని 7 స్క్వేర్ ఇంటూ 7 అని రాస్తున్నాను. ఈ 7 స్క్వేర్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ 7. ఇక్కడ 7 పవర్ 4 ఉంది, ఇక్కడ 7 పవర్ 4 ఉంది. నేను బయటికి కామన్ తీసాను. 7 పవర్ 4ని కామన్ తీసి ఇంకేముంటుంది 7 ప్లస్ 1 అవుతుందండి. ఇక్కడ 7 స్క్వేర్ ఉంది, ఇక్కడ 7 స్క్వేర్ ఉంది. నేను 7 స్క్వేర్ని బయటికి కామన్ తీస్తున్నాను. 7 ప్లస్ 1 ప్లస్ 7. ఇక్కడ చూడండి 7 పవర్ 4 ఇంటూ 7 ప్లస్ 1 అంటే 8 అవుతుంది. 7 స్క్వేర్ 7 ప్లస్ 1 అంటే 8 అవుతుంది ప్లస్ 7. ఇక్కడ చూడండి ఇక్కడ 7 పవర్ 4 ఉంది, ఇక్కడ 7 స్క్వేర్ ఉంది, ఇక్కడ 8 ఉంది, 8 ఉంది. 8ని బయటికి కామన్ తీయండి. ఇంకొక 7 స్క్వేర్ని కూడా బయటికి కామన్ వస్తుంది. ఇందులో 7 స్క్వేర్ కూడా బయటికి కామన్ వస్తుంది. ఇంకేముంటుంది చూడండి 7 స్క్వేర్ అవుతుంది. 7 స్క్వేర్ ప్లస్ 8 బయటికి కామన్ వచ్చేసింది. ఇందులోంచి ఒక స్క్వేర్ కామన్ వచ్చింది, ఇంకొక స్క్వేర్ ఇక్కడ రాసాను. ఇది ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ప్లస్కి ప్లస్ 7 స్క్వేర్ బయటికి కామన్ వచ్చింది, 8 కూడా బయటికి కామన్ వచ్చింది, ప్లస్ 1 ఉంటుంది. ఈ ప్లస్ 7 సేమ్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ 8 ఇంటూ 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ 1 ప్లస్ 7. నెక్స్ట్ 8 ఇంటూ 7 స్క్వేర్ ఇంటూ 49 ప్లస్ 1 50 ప్లస్ 7. 8 5 ఆర్ 40. 40 అంటే ఏమవుతుంది చూడండి 400 అవుతుంది. 400 ఇంటూ 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ 7. చూడండి 49 ఇంటూ 4 చేయండి. 4 9s ఆర్ 36. 4 4s ఆర్ 16. 16 ప్లస్ 3 19. 196 వస్తుంది. ఇవి ఓన్లీ 49 ఇంటూ 4 మల్టిప్లై చేస్తే ఇంకా 2 zeros ఉన్నాయి కదా, 2 zeros రాసేసుకోండి. 19600 అవుతుంది ప్లస్ 7. నెక్స్ట్ ఆన్సర్ చూడండి 19607. థ్యాంక్ యూ అండి.